రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడవు, మహాశక్తి సంపన్నుడవు, ఆశ్చర్య అద్భుత కార్యాలు మా ఎడల జరిగిస్తున్న మా దేవుడవు నాయన, నీకే స్తుతులు ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గతించిన ఉదయకాలం నుంచి కూడా సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు కూడా కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, అవునయ్యా, ఈ రోజున ధనమున్నవారు, జ్ఞానమున్నవారు, శక్తి సంపదలు ఉన్నవారు అందరూ కూడా తండ్రి ఎంతోమంది ఈ సమయాన్ని, ఈ నిమిషాన్ని చూడలేక గతించిపోయారు తండ్రి. ఎన్నో వార్తలు, ఎన్నో తండ్రి విషయాలు మేము వింటున్నాం, ఎన్నో ప్రమాదాలు జరిగి ఉన్నాయని మేము వింటున్నాం. అయినప్పటికీ ఈ రాత్రి వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచిన విధానాన్ని బట్టి స్తుతులు తండ్రి. పనులను, ప్రయాణాలను దీవించారు, ఆశీర్వదించారు ప్రభువా. లోటేవి లేకుండా బలముతో, శక్తితో నింపారు నాయన. కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, ఈ రాత్రిన మరొకసారి మేమందరము కుటుంబముతో కలిసి ప్రార్థించుకునేటువంటి ధన్యత, భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు అనే వాక్యము ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, అయా, ఈ రోజున మేము బలహీనులమై ఉండొచ్చు. జ్ఞానం విషయంలో, ధనం విషయంలో, అయా, ఇంకా ఏ విషయంలోనైనా మేము బలహీనులుగా ఉండొచ్చు. కానీ మిమ్మల్ని ఎరిగి, మీ వాక్యాన్ని గైకొని, మీ పైన ఆధారపడి ముందుకు కదిలినట్లయితే గొప్ప కార్యాలు మేము చేస్తామని అయా మాలో ధైర్యమును నింపినందుకు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున ఎవరైతే బిడ్డలు తండ్రి మా వల్ల ఏ కార్యము జరగదు, మేము నిస్సహాయులము, మాకే పని చేత కాదు అని దుఃఖిస్తూ ఉన్నారో వారందరూ కూడా ప్రతి విషయంలో గొప్ప కార్యాలు చెయ్యగలరనే విశ్వాసంతో ముందుకు వెళ్ళే కృప దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి సమయంలో ప్రార్థిస్తున్నాం. పేరు పేరున ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం. అయ్యా, మీ కృప, మీ కరుణ, మీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఎందరో బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్నారు. అయ్యా, భయంకరమైన రోగాలు, భయంకరమైన వ్యాధులు, బలహీనతలు, సమస్యలు వారిని చుట్టుముట్టాయి తండ్రి. ఇక బ్రతుకు పైన ఆశ లేనటువంటి స్థితుల్లో వారు ఉన్నారయ్యా. అయా, యేసు నామములో అటువంటి ప్రతి బిడ్డకు విడుదల, స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి దురాత్మ శక్తిని లయపరచండి ప్రభువా. అరికాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన రోగము నుంచి యేసు నామములో విడుదల దయచేయండి. అయ్యా, ప్రతి రిపోర్టు కూడా యేసు నామములో నార్మల్ చేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదేవిధంగా ఏ బిడ్డ అయితే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో నాయన, అయా నష్టపోయారు, అయా కోల్పోయారు, మోసపోయారు తండ్రి. ఈ రోజున తండ్రి చేతిలో ఎటువంటి తండ్రి అయా ధనము లేక కృంగిపోతుండగా నాయన వారిని తండ్రి అత్యున్నతంగా నిలవబెట్టండి. తలగానే గాని తోకగా ఉంచరు అనే మీ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో ఈ రాత్రి కాలంలో నెరవేర్చమని అడుగుతున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అదేవిధంగా నాయన సమస్యలు, కుటుంబంలో కలహాలు, ఒకరంటే ఒకరికి పడనటువంటి విభేదాలు నాయన, వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. అయ్యా, మీరు కట్టిన కుటుంబముగా, విశ్వాస జీవితము కలిగిన కుటుంబముగా శాంతి సమాధానాలతో ఉండే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న, రక్త సంబంధికుల మధ్య ఉన్న, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న విభేదాలన్నిటినీ తొలగించమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి ఎంతోమంది బిడ్డలు కోర్టు కేసులను బట్టి చింతిస్తున్నారు తండ్రి. పశ్చాత్తాపడుతూ ఉండగా విడుదల అనుగ్రహించండి. మారు మనసు వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అనేక మంది బిడ్డలు తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ప్రయత్నాలను సఫలపరచండి ప్రభువా. అయా, వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మీ చిత్తంలో సాటి అయిన సహాయమును అనుగ్రహించండి. గర్భఫలం లేనటువంటి ప్రతి ఒక్కరిని రాత్రి కాలంలో తండ్రి దర్శించండి. వారి లోపాలన్నీ సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి ప్రభువా. అయా, అదేవిధంగా ఎవరైతే ఈ రాత్రిన ప్రయాణిస్తూ పనులు చేసుకుంటూ ఉన్నారో
వారందరూ కూడా క్షేమంగా ఉండులాగున సహాయం దయచేయండి. గమ్యస్థానాలకు వారు సురక్షితంగా చేర్చబడులాగున కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే ప్రభువా దుర్వ్యసనాలు, చెడు అలవాట్లు, ఎడిక్షన్స్ అయా ప్రతి విధమైన చెడు క్రియ నుంచి విడుదల అనుగ్రహించి మారు మనసు ప్రతి ఒక్కరికి నీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలను దీవించండి. వారి ప్రయాణాలను ఆశీర్వదించండి. వారి ఇమిగ్రేషన్స్, వారి వీసాలలో, వారి పాస్పోర్ట్స్ విషయంలో కూడా కృప సహాయమును అనుగ్రహించమని అడుగుతున్నాము. అయ్యా, మేమందరము కూడా ఈ రాత్రికాల సమయంలో సేద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్ర దయచేయండి ప్రభువా. అయా, ఎవ్వరు కూడా అపవాది శత్రువుల చేత, దొంగల చేత, హాని కలిగించే పరిస్థితుల చేత ఈ రాత్రిని ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఏ బిడ్డ కూడా తండ్రి నిద్రలేమి పీడకల సమస్యలతో బాధపడకుండా, అయా ప్రతి బిడ్డకు తండ్రి మీ కాపుదల, మీ రక్షణ దయచేయమని, గృహాల చుట్టూ మీకు అగ్ని కంచె దయచేయమని, ముఖ్యంగా మా అందరికీ కంటి నిండా నిద్రను, ఎటువంటి తండ్రి డిస్టర్బెన్స్ లేని నిద్రను అనుగ్రహించమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.